ఇన్స్పెక్టర్ ద్వారా గుండె పగిలి నిజం తెలుసుకొని రోహిణి చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన ప్రభావతి. సుశీలమ్మ అయితే సత్యాన్ని కిందకైతే తీసుకుని వస్తుంది. తను మీనాకి క్షమాపణ చెప్తేనే నేను క్షమిస్తాను, లేకపోతే క్షమించను అనేసరికి ప్రభావతి అయితే నేను దానికి మాత్రం క్షమాపణ చెప్పలేను అంటూ చెప్తూ ఉంటుంది. చెప్పాను కదమ్మా, దీని పద్ధతి మార్చుకోదు, ఇది ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది. నేను దీన్ని క్షమించడం అన్నదే జరగదు అంటూ సత్యమైతే కోపంగా పైకైతే వెళ్ళిపోతాడు. అప్పుడే సుశీలమ్మ అయితే పైకొస్తుంది. ఏంటి సత్యం ఇదంతా? ఏదో మీ ఇద్దరు మధ్య సంధి కుదిర్చి ఇద్దరూ మాట్లాడుకునేలా చెయ్యాలని నేను ప్రయత్నిస్తే నువ్వేంటి ఇలా కోపంగా వచ్చేసావు అంటూ సుశీలమ్మ అడుగుతూ ఉండగా, ఏం చెయ్యమంటావమ్మా, తను అసలు మాట వింటుందా? మీనా తరపున ఎంత క్రూరంగా ప్రవర్తించిందనుకున్నావు? ఈనాటి కాలంలో అమ్మాయి అయితే అసలు సహించేదే కాదు. ప్రభావతి మీద పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయించేది. తను మాత్రం పాతకాలం పద్ధతిలో అనుకువగా అత్తగారంటే ఒక తల్లి అన్నట్టు గౌరవిస్తుంది. కాబట్టి ప్రభావతి ఎన్ని మాటలన్నా, తనని ఎంతగా బాధ పెట్టినా మాట్లాడకుండా మౌనంగా ఓర్చుకుంటుందమ్మా. తాను అంత మౌనంగా ఓర్చుకుంటుందని మనం ఇబ్బంది పెట్టకూడదు కదంట సత్యమైతే చెప్తూ ఉంటాడు. ఇంతలో మీనా అయితే బాలుతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటండి, మనం ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే మరొకటి జరుగుతూ ఉంటుంది. మావయ్య గారేమో క్షమాపణ అంటూ మొండి పట్టుకుని కూర్చున్నారు. అత్తయ్యగారేమో ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పడానికి ఒప్పుకోరు. అయినా నేను ఆవిడ క్షమాపణ చెప్పాలని కూడా కోరుకోవడం లేదు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో రోహిణి అయితే మీనాని పిలుస్తుంది. ఏంటి మీనా ఇదంతా? ఇప్పటికే ఉన్న సమస్యలు చాలవని అమ్మమ్మ గారిని తీసుకువచ్చారు. ఇప్పుడు ఆవిడ కారణంగా ఇంట్లో సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి కదా. అమ్మమ్మ గారు మొండి పట్టుదల గురించి నీకు తెలిసిందే. అత్తయ్య గారిని క్షమాపణ చెప్పమంటారు, ఈవిడ చెప్పరు. ఇలా చేస్తున్నారేంటి అంటూ నిలదీస్తూ ఉండగా, ఏంటి రోహిణి, నువ్వు కూడా ఉండే కొద్దీ ఆంటీలాగే తయారవుతున్నావు. ప్రతి విషయంలో కూడా మీనాదే తప్పని చూపిస్తున్నావు. తప్పు చేసింది మనోజ్ని వెనకేసుకు వస్తున్నావు. ఏ తప్పు చెయ్యని మీనాని నిందిస్తున్నావు. నువ్వు కూడా రాను ఆంటీలాగే తయారవుతున్నావు అంటూ ఇక శృతి అయితే కోప్పడుతూ ఉండగా, చూడు రోహిణి, నేను అత్తయ్య గారు మావయ్య గారు కలిసి ఉండాలనే కోరుకుంటాను. వాళ్ళిద్దరినీ ఒకటి చేయగలిగేది అమ్మమ్మ గారు మాత్రమే. అత్తయ్య గారు మన మాట ఎలాగో వినిపించుకోరు. అమ్మమ్మ గారు వస్తేనే మాట వినిపించుకుంటారు. అందుకనే ఈ ప్రయత్నం చేశాము. నువ్వు ప్రతిదానికి నన్ను తప్పు పట్టుకో అంటూ మీనా అయితే కోపంగా బయటికి వచ్చేస్తుంది. ఇంతలో ఇక సుశీలమ్మ అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి, ఏంటి ప్రభా ఇదంతా? ఎందుకింత మొండి పట్టుదల? ఈ వయసులో కూడా మీ ఇద్దరి మధ్య గొడవలేంటి? ఏదో కొత్తగా పెళ్ళైనట్టు ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఇలా ఎన్ని రోజులని ఉంటారు? అయినా తప్పు నీదని నీ మనసుకు అనిపిస్తుంది కదా. మరి ఎందుకు నీకు ఆ తప్పు ఒప్పుకోవడానికి అహంకారం చూపిస్తున్నావు? మీనా విషయంలో నువ్వు చేసింది తప్పే కదా. నువ్వు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? తనని ఎన్నో మాటలు అంటున్నావు, ఎంతగానో ఇబ్బంది పెడుతున్నావు. అదే తన ప్లేస్లో నువ్వుండి ఒక్కసారి ఆలోచించు. నేను గనక నీకులా చేస్తే నువ్వు మీనా ప్లేస్లో ఉంటే ఏం చేస్తావో ఒక్కసారి నువ్వే ఆలోచించు. నీ మనసునే అడుగు అంటూ సుశీలమ్మ అయితే ప్రభావతితో చెప్పి ఇంకా వచ్చేసరికి అప్పుడే మీనా అయితే సుశీలమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మమ్మ, అత్తయ్య గారు నాకు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు. మీరే మామయ్య గారితో మాట్లాడండి. అత్తయ్య గారు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? నేను అవేవి కోరుకోవడం లేదు. వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడూ ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అత్తయ్య గారి సంగతి తెలుసు కదా. క్షమాపణ చెప్పమంటే మామయ్య గారితో ఎన్ని రోజులైనా మాట్లాడకుండా ఉంటారు తప్ప ఇందుకు మాత్రం ఒప్పుకోరు. వాళ్ళిద్దరూ అలా దూరంగా ఉండడం నేను సహించలేనమ్మమ్మా. మీరే ఏదోటి ఆలోచించాలి. వాళ్ళిద్దరినీ ఒకటయ్యేలా చెయ్యాలి అంటూ చెప్తూ ఉంటుంది మీనా. నువ్వు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావు,
కానీ నీ విలువ మీ అత్తగారు తెలుసుకోలేకపోతుంది. నీ గురించి ఎప్పుడు అర్థం చేసుకుంటుందో తెలియడం లేదు. నిన్ను తాను అర్థం చేసుకుని నిన్ను కూడా ఆ ఇద్దరు కోడళ్ళలాగే చూడాలని నాకు అనిపిస్తుంది. మీ ఇద్దరు ఎప్పటికి కలిసి ఉంటారో ఏంటో అనంగానే అది మాత్రం ఈ జన్మలో జరగదు. ఎందుకంటే మా అమ్మ నన్ను కానీ మీనాని కానీ అర్థం చేసుకుంటుందనైతే మాత్రం నాకు అనిపించడం లేదు అంటూ బాలు అనంగానే, ఏంట్రా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? ప్రభావతి ఎప్పటికైనా ఖచ్చితంగా మారి తీరుతుంది. ఇప్పుడు తన అహంకారం ముందు తన మనసుని ఒప్పుకోలేకపోతుంది. తాను చేసిన చెడు కూడా తనకి మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మనోజ్ మీదున్న ప్రేమతో అదే ప్రేమ పక్కన పెట్టి ఆలోచిస్తే అది చేసిన తప్పేంటో దానికి అర్థమవుతుంది. ఆ రోజు తొందరలోనే వస్తుంది, మీరు కంగారు పడకండి అంటూ సుశీలమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక అనుకోకుండా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ అయితే రావడంతో ప్రభావతి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి రావాలి అంటూ అనంగానే, పోలీస్ స్టేషన్కా? మేమెందుకు ఇన్స్పెక్టర్ అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అంతా వచ్చిన తర్వాత చెప్తాము, ముందు మీరు రండి అంటూ ఇక ఇన్స్పెక్టర్ అయితే చెప్పడంతో అప్పుడే ప్రభావతి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో మీనా బాలు అయితే ఉంటారు. మీనా బాలు ఇద్దరూ కూడా అడుగుతూ ఉంటారు, ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు అంటూ బాలు అనంగానే, ఏమీ లేదు, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, అసలు ఎందుకు ఫోన్ చేశారో కూడా అర్థం కావడం లేదు అంటూ అనంగానే, ఎందుకు ఫోన్ చేశారు, వెళ్ళితే తెలుసుకుంటేనే కదా మనకి తెలిసేది, ముందు కంగారు పడుతున్నావెందుకు అంటూ బాలు అయితే ఇక ప్రభావతిని తీసుకుని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు. ఇక మీనా కూడా వెళ్తుంది. ఇంతలో ఇన్స్పెక్టర్ అయితే ప్రభావతితో చెప్తూ ఉంటాడు, ఈ బాబు వాళ్ళ అమ్మమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, నీకు ఎవ్వరూ లేరా అని అడిగితే మీ పేర్లు చెప్పాడు అంటూ అనంగానే, వీడా ఏదో 2 రోజులు ఆదరించామని మా పేరు చెప్పుంటాడు, వీడికి మాకు ఎలాంటి సంబంధం లేదు, వీడు వాళ్ళు ఎవరో వాళ్ళకే కౌరు చెయ్యండి అంటూ అనంగానే, లేదమ్మా ఆవిడ మొత్తం చెప్పింది, వీళ్ళ అమ్మ మీ ఇంటి కోడలని, ఆవిడ పేరు రోహిణి అని అంతా చెప్పారు, అందుకని నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను, ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే త్వరగా అడ్రస్ దొరుకుతుంది, త్వరగా పట్టుకోవచ్చు అని. ఈ బాబు పరిస్థితి చూస్తే నాకే జాలేస్తుంది, వీడిని ఒంటరిగా వదిలేయలేను కదా, అందుకని నేను పోలీస్ స్టేషన్కి వచ్చి మీకు కబురు చేయించాను అంటూ డాక్టర్ అయితే చెప్తూ ఉండంగా ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి. అప్పుడే ఇక బాబు అయితే చెప్తూ ఉంటాడు, అవును నానమ్మ, నేను రోహిణి అమ్మ కొడుకుని, మీ ఇంటికి వస్తే నన్ను చూస్తే మీ అందరూ అమ్మని కోప్పడతారని అమ్మ నన్ను ఎప్పుడూ రానివ్వలేదు, కావాలంటే నా దగ్గర ఫోటో చూడండి అంటూ ఇక చింటూ అయితే తన దగ్గరున్న ఫోటోనైతే చూపిస్తాడు ప్రభావతికి. ఆ ఫోటో చూసిన ప్రభావతి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అప్పుడే కంగారుగా రోహిణి కూడా వస్తుంది. ఇంతలో రోహిణిని చూసి ఇక అమ్మ అంటూ పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. వీళ్ళని చూడని రోహిణి అయితే, చింటూ ఏమైంది చింటూ, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండంగా, ఏమీ లేదమ్మా, అమ్మమ్మకి సీరియస్గా ఉంది, ఏం చెయ్యాలో అర్థం కాలేదు, హాస్పిటల్కి తీసుకువచ్చాను, తెలిసిన వాళ్ళని తీసుకురమ్మంటున్నారు, అందుకని నేను ఏడుస్తూ ఉంటే డాక్టర్ అంకుల్ ఇక్కడికి తీసుకువచ్చి నీకు కబురు పంపించారు అంటూ అనంగానే, చింటూ నేను వచ్చేసాను కదా, నువ్వు కంగారు పడుకో అంటూ రోహిణి అయితే చింటూను పట్టుకుని ఏడుస్తుంది. ఇదంతా కల్లారా చూసిన ప్రభావతికి మొత్తం అర్థమవుతుంది. నువ్వు నన్ను ఇంత మోసం చేశావా, ఇంత దారుణంగా మమ్మల్ని మోసం చేశావా, నిన్ను నెత్తి మీద పెట్టుకుని మీనాని ఎంతగానో బాధ పెట్టాను, మీనాని ప్రతి విషయంలో కూడా నిందించాను, నువ్వు కోటీశ్వరరాలువని, మీనా పేదింటి నుంచి వచ్చిందని, ఇద్దరు కోడళ్ళు ధనవంతులు
అసలు ఇదొక్కరితే పేద కుటుంబందని నేను లోకుగా మాట్లాడి ఎంతో హింస పెట్టాను, నా తప్పు నేను తెలుసుకున్నాను అంటూ రోహిణి చెంప పగలగొడుతుంది ప్రభావతి. అయితే నీలాంటి మోసగత్తె ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ప్రభావతి అయితే రోహిణికి షాక్ ఇస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.